మొదటిగా ఇట్టి ధన్యతనిచ్చినటువంటి దేవాతి దేవునికి నా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, అలాగే దేవుని వాక్యాన్ని ప్రేమించి ఆయన పాద సన్నిధికి చేరినటువంటి పెద్దలకు, చిన్నవారికి అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు మనందరికీ తెలుసు గుడ్ ఫ్రైడే, అంతేనా? మంచి శుక్రవారము. మిగతా రోజులన్నీ మంచి కాదని కాదు కానీ ఈ రోజుకున్నటువంటి ప్రత్యేకత ఏంటంటే, మన రక్షకుడైనటువంటి దేవదేవుడు మన కొరకు భూమి మీదకు వచ్చి లోకాన్ని రక్షించుకోవటానికి తన ప్రాణాన్ని ఇచ్చినటువంటి రోజు ఇది. అందుకనే దీన్ని మంచి శుక్రవారం అన్నారు. అయితే దాని గురించి నేను మాట్లాడను కానీ, మన మధ్యలో ఉన్నటువంటి సహోదరుడు డేవిడ్, ఆ సిస్టర్ పేరు పవిత్ర. డేవిడ్, పవిత్ర వీరిరువురికి ఇచ్చినటువంటి బిడ్డల నిమిత్తం వారి పుట్టినరోజు ఒక అమ్మాయిది. రిషియా పేరు? రిషిక. మంచి పేరు. ఆ పుట్టినరోజు సందర్భాన్ని కొద్దిసేపు మనం ఆలోచిద్దాం. డేవిడ్ అలాగే పవిత్ర వీరిద్దరూ వేరే వేరే ప్రాంతాల అయి ఉండొచ్చు. ఈ ప్రాంతం కానీ వేరే ప్రాంతం కానీ నాకు తెలియదు కదా. ఎక్కడో పుట్టారు, ఎక్కడో పెరిగారు. తిరిగి ఈ గ్రామంలో దేవుడు వారి ఇరువురిని జతపరిచాడు. దేవుడేక జతపరిచింది, దేవుడే. ఇంక మనం చెప్పాలి, ఇంక మనకి ఇంకా వారిద్దరిని జతపరిచి వారిద్దరికి పిల్లల్ని దయచేశాడు, బిడ్డల్ని. ఎందుకోసం? కుటుంబం ఏర్పడాలి, ఇంకంతే. కుటుంబం కోసం. ఏ కుటుంబమైనా దేవుని నిమిత్తమే ఉండాలి. దేవుడు అనుకుంటేనే కుటుంబం అది. దేవుడు అనుకోకపోతే కుటుంబం ఉండదు. ఎందుకంటే ఈ సృష్టిని చేసిన తర్వాత దేవుడు ఆదాము గారిని మొదటిగా చేశాడు, తర్వాత హవమ్మ గారిని చేశాడు. ఇద్దరు భార్యాభర్తలు, అంతేనా? భర్తని చేశాడు, తర్వాత భార్యని చేశాడు. సరిపోయిద్దిగా కుటుంబం. ఇంకా పిల్లలు ఎందుకు? కుటుంబానికి పరిపూర్ణతే పిల్లలు. పిల్లలు లేకపోతే కుటుంబ పరిపూర్ణత కాదు. ఇది నిజం. పిల్లలు లేని వాళ్లకు ఈ బాధ ఏందో తెలిసిద్ది. పిల్లలు ఉంటూనే కుటుంబం అది పరిపూర్ణమైన కుటుంబం. చాలామందికి తెలియక పిల్లలు కొంచెం లేటుగా పుడితే దాదాపుగా దేవుణ్ణి ఆశ్రయించాలి. చాలామంది తెలియక ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతూ ఉంటారు. దేవుడే మనకు దయచేసేది. మొదటి భార్య చెబుతుంది. మొదటి భార్య తన మాటలో ఏం చెబుతుందో ఒకసారి మనం చూద్దాం. మొదటి భార్య కుటుంబానికి, మొదటి కుటుంబంలో మొదటి స్త్రీ మాట్లాడుతున్న మాట ఏం మాట్లాడుతుంది? ఆదికాండం 4వ అధ్యాయం. ఆదికాండం 4వ అధ్యాయం మొదటి నుంచి. ఆదాము తన భార్య అయిన హవమ్మతో సంసారం చేసినప్పుడు ఆమె గర్భవతి అయి కయ్యూనును కని, ఎవరి దయ వలన? యెహోవా దయ వలన. ఒక మనిషి భూమి మీదకి రావాలనంటే దానికి కారణం ఎవరి దయ? దేవుని దయ. దేవుని దయ వలనే ఒక మనిషి భూమి మీదకి రావాలి. ఇప్పుడు దీన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఇప్పుడు ఇంకో మాట కూడా అనొచ్చు. దేవుని దయ వలనే రిషిక భూమి మీదకి వచ్చింది. అవునంటారా కాదంటారా? దేవుని దయ ఉంటేనే, దేవుని దయ లేకపోతే లేదు.
మొదటి తల్లి మాట్లాడుతున్న మాట అది. మొదటి తల్లి మొదటిగా ఒక మనిషికి జన్మనిచ్చి తాను మాట్లాడుతున్న మాట ఏందంటే, దేవుని దయ వలన నేను పొందాను. ఒక బిడ్డను సంపాదించుకున్నాను. దేవుని దయ అది నాకు అని చెబుతుంది. ఆమె ఆ మాట చెప్పడానికి గల కారణం ఏందంటే, ప్రతి తల్లి ఆ తల్లినే తీసుకోవాలి ఆదర్శంగా. ఆ మాటలో. ఆ మాటలో ప్రతి తల్లి ఆమెనే ఆదర్శంగా తీసుకోవాలి. యెహోవా దయ వలనే నాకు పిల్లలు పుట్టారు అని. ఆ తల్లి మరి అంత ఉన్నతంగా ఆలోచించడానికి గల కారణం ఏమై ఉంటుంది? ఆ తల్లి అంత ఉన్నతంగా మా ఆయన, నేను మా ఇద్దరి ద్వారాగా మరి మాకొక బిడ్డ పుట్టాడు, ఒక బిడ్డ జన్మించాడు అనే మాటలు లేవు ఆ తల్లికి. దేవుని దయ వలన. కానీ ఇంకొక తల్లి ఉంది. ఇంకో తల్లి కూడా ఉంది. నేను ఆ పాయింట్ గురించే మాట్లాడతాను. ఇంకా వాళ్ళ భక్తి జీవితాల గురించి, వాటి గురించి కాదు. ఒక తల్లి తన బిడ్డకు జన్మనిస్తూ లేదా జన్మనిచ్చిన తర్వాత దేవుని దయ వలన నేను ఒక మనిషిని సంపాదించుకున్నాను అంటుంది. ఇంకో తల్లి గురించి కూడా ఆలోచిద్దాం మనం. ఆదికాండం 30వ అధ్యాయం. ఉమ్. రాహేలమ్మ. ఉమ్, ఉమ్. చూచి ఆ, అసూయపడి యాకోబుతో భర్తతో చెబుతుంది. అంతేనా? భార్య భర్తతో చెబుతుంది ఏమని? నాకు గర్భఫలం ఇవ్వమంటుంది. ఇదేందండి? ఆ తల్లి ఏమో యెహోవా దయ వలనందా, ఆదాము దయ వలనందా? యెహోవా దయ వలన ఆ తల్లి. నేను ఆ పాయింట్ గురించే మాట్లాడుతున్నా. వాళ్ళ భక్తి జీవితాల గురించి నేను మాట్లాడట్లా. యెహోవా దయ వలన నేను ఒక మనిషిని సంపాదించుకున్నానని ఒక తల్లి చెబుతుంటే, ఇంకొక తల్లి అంటుంది, నువ్వు భర్తనిస్తావా లేదా నన్ను చచ్చిపోమంటావా అంటుంది. రాహేలమ్మ. ఏమండి వాళ్ళ ఆలోచన విధాలు, ఇద్దరు తల్లులే, ఇద్దరు భార్యలే. వాళ్ళ ఆలోచన విధానాలు ఎలా ఉన్నాయి అంటే, ఒకరేమో దేవుని దయ వలన నేను ఒక మనిషిని సంపాదించుకున్నాను అని అంటుంది. మరొకరేమో నువ్వు నాకు బిడ్డనిస్తావా లేదా నన్ను చచ్చిపోమ్మంటావా అని భర్తను అడుగుతుంది. భర్త చెప్పాలిగా మరి ఏమని? నేను దేవునికి ప్రతిగా ఉండానా? నేను ఇవ్వగలుగుతానా? దేవుడి దయ కదా. ఏమో అర్థమవుతుందా? కొంచెం కొద్దిసేపే ముగిచ్చేస్తాను, ఆలోచించండి. యెహోవా దయ వలన నేను ఒక మనిషిని సంపాదించుకుంటుని అని ఒక తల్లి చెబుతుంటే, మరొక తల్లి అంటుంది, నాకు భర్తను అడుగుతుంది, నాకు బిడ్డనిస్తావా లేకపోతే నన్ను చచ్చిపోమ్మంటావా అని అడుగుతుంది. ఇద్దరు తరువుల మధ్య ఆ ఆలోచన విధానం చూసారా? వినాలి జాగ్రత్తగా. ఒకటే కారణం, బిడ్డల గురించి. ఒకటే ఆలోచన విధానం, బిడ్డల గురించి. ఒకలాగే ఆలోచిస్తున్నారా? ఒకలాగా ఆలోచించట్లా. మనం కూడా అంతే. కొన్నిసార్లు తల్లులుగా ఉన్నప్పుడు మనకు బిడ్డలు రావాలంటే దేవుడి సన్నిధికి రారు చాలామంది. వస్తే మంచిదేనండి. మీలో వచ్చి నిజంగా ఆ ఆత్మను దేవుని సన్నిధిలో కుమ్మరించి మోకరించి ప్రార్థన చేస్తే మంచిదే. రాని వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నా. మనకు బిడ్డలు పుట్టాలంటే దేవుడే, దేవుని దయ ఉంటేనే వాస్తవంగా. సరే, కారణాలు ఎన్నైనా ఉండొచ్చు. ఆమె దుఃఖంతో ఉండొచ్చు, మనోవేదనతో ఉండొచ్చు, కారణాలు అనేకమైనవి ఉండొచ్చు. కానీ మాట్లాడాల్సిన విధానం ఇది కాదు, అడగాల్సిన పద్ధతి కూడా ఇతన్ని కాదు. దేవుని పాద సన్నిధిలో నిలబడాలి, కన్నీళ్ళు ప్రార్థన చేయాలి. అప్పుడు తల్లి ఆలోచన వేరుగా ఉంది, మొదటి తల్లి ఆలోచన పర్ఫెక్ట్గా ఉంది. ఇలాంటి తల్లులే ఇంకా కొంతమంది బైబిల్లో చాలామంది ఉన్నారు. ఒకరి గురించి మాత్రం నేను బలంగా మాట్లాడతాను. ఇద్దరు గురించి మాట్లాడాను. ఇద్దరు ఆలోచన విధానాలు వేరు వేరు అని చెప్పాను. అవునా? ఆలోచిస్తున్నారా? ఇద్దరు తల్లుల గురించి మాట్లాడాను నేను. ఇద్దరు తల్లులు ఆలోచనలు వేరు వేరుగా ఉన్నాయి. ఒకరు ఉన్నతంగా ఆలోచించారు, మరొకరు అవిధేయతగా ఆలోచించారు.
ఇద్దరికి పిల్లలు ఉన్నారు, అది వేరే విషయం. అయితే మనం ఇక్కడ ఆలోచించాల్సినటువంటి విషయం ఏందంటే, పిల్లలిచ్చే దేవునికి మన కృతజ్ఞతాభావం ఎలా చూపించాలో తెలియట్లా. పిల్లల్నిచ్చేది దేవుడే అయినప్పుడు, పిల్లల్నిచ్చిన దేవునికి మనం కృతజ్ఞతాభావం ఎలా చూపించాలి? మనం ఏం చేస్తే దేవునికి కృతజ్ఞతాభావం కలిగి ఉంటాము అని ఆ సమాజానికైనా, మనకైనా తెలియాలంటే మనం ఏం చేయాలి? ఏం చేయాలి? తిరిగి దేవునిలోనే పెంచాలి. ఇంక వేరే ఆప్షన్స్ ఏం ఉండవు. దేవుడే మనకు పిల్లల్నిచ్చినప్పుడు తిరిగి మళ్ళీ దేవునిలోనే మనం పెంచాలి. ఇప్పుడు డేవిడ్ గానీ, చెల్లెలు పవిత్ర గానీ ఈ పేరు పాపకు పేరు రిషిక అని ఏదైనా గానీ కొంత టైం తీసుకొని ఆలోచించే పెట్టుంటారు ఆ పేరు. అవునా కదా? ఊరిక పేర్లు పెట్టరు. మనమైనా గానీ, మన తల్లిదండ్రులైనా గానీ, మనకు పుట్టిన పిల్లలకైనా గానీ ఊరికే ఏ పేరు పెట్టం. ఆలోచిస్తాం. మంచి పేరు పెట్టుకోవాలి, మంచి పేరు పెట్టుకోవాలి. పేరులో ఉన్నటువంటి ఇదేంది అంటే ఆ ప్రాముఖ్యత ఏంది? ఏ పేర్లు పడితే ఆ పేర్లు పెట్టుకోం మనం. ఉదాహరణకి ఇస్కరియోతు యూదా ఉన్నాడు బైబిల్‌లో. అలాగని యూదా గారు కూడా ఉన్నాడు భక్తుడు. యూదా అనే పేరు చాలా తక్కువ మనకి సమాజంలో కనపడదు. కారణం, భక్తుడైన యూదా గారిని గుర్తించరు. యూదా అనగానే మనకు టక్కున గుర్తొచ్చేది ఎవరు? ఇస్కరియోతు యూదా. అందుకని చెప్పి చాలామంది యూదా గారు భక్తుడైనప్పటికీ, ఎవరొక యూదా గారు ఉన్నప్పటికీ యూదా అని పేరు పెడితే ఇస్కరియోతు యూదానే గుర్తొస్తాడని ఆ పేరు పెట్టరు చాలామంది. పేరుకున్నటువంటి ప్రాముఖ్యత. ఈ పేరుని మతిలో పెట్టుకొని ఒక తల్లి గురించి నేను మాట్లాడతాను. ఒకసారి మనం సమూయేలు గ్రంథం, మొదటి సమూయేలు గ్రంథం మొదటి సమూయేలు గ్రంథం 4వ అధ్యాయం 19వ వచనం. మొదటి సమూయేలు గ్రంథం 4వ అధ్యాయం 19వ వచనం. ఈ విషయాన్ని చెప్పేటప్పుడు కొంచెం మీకు అర్థం అవటానికి కొన్ని మాటలు చెప్తాను. ఈ వచనాన్ని చదివే ముందుగా. ఇక్కడున్న పరిస్థితులు ఏందంటే, ఒకే రోజు బాగా వినాలి. ఒకే రోజు నలుగురు చనిపోతారండి. మీరు బాగా వినాలి. పుట్టినరోజు సందర్భం అయినప్పటికీ ఈ విషయాన్ని కొంచెం బాధపడకుండా విందాం. నలుగురు చనిపోతారు ఒకే రోజు, ఒకే కుటుంబంలో. ముగ్గురు సేవకులు, ఒకళ్ళు సేవకులు భార్య, లేదా ఇంకంతే యాజకులు, సేవకులు. ఒక సేవకుల కుటుంబం గురించి ఆలోచిద్దాం. ఆ సేవకుల కుటుంబమే ఇది. పెద్ద ఆయన పేరు ఏలీ గారు. ఏలియా గారు కాదు, ఏలి. ప్రధాన యాజకుడు. వారికి 2 పిల్లలు, ఫీనెహాసు, హొఫ్ని. ముగ్గురు దేవుడి సన్నిధిలోనే పనిచేసేవాళ్ళు. వారిలో ఏలీ గారి కుమారుల్లో వాళ్ళ కోడలు, ఏలీ గారి కోడలు, వాళ్ళిద్దరికి కుమారులు. ఆ ఇద్దరిలో ఒక అతని పేరు ఫీనెహాసు. ఆ ఫీనెహాసు భార్య ఈమె. ఈ తల్లి గురించి మీకు చెప్పేటప్పుడు ఈ విషయాన్ని ఎందుకు చెప్తున్నానంటే, ఒకే రోజు మరణాలు సంభవిస్తే మన ఆలోచన విధానాలు ఎలా ఉంటాయో ఒకసారి ఆలోచించుకోండి మీరు. మగ మనిషి కన్నీళ్లు పెట్టాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది. ఆడగూతురు ఎంత తల్లడిల్లిపోయిద్దో, ఎంత వేదన చెందుతుందో మీరు అర్థం చేసుకోవాలి. ఒకే రోజు 3 మరణాలు చూస్తుంది ఆ తల్లి. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ వచనాన్ని చదువుదాం. ఏలీ కోడలకు ఫీనెహాసు భార్యకు అప్పటికి గర్గము కలిగి
దేవుని మందసము పట్టబడిననియు తన మామయు తన పెనిమిటియు చనిపోయిరనియు ఆమె విని, మా బాగా వినాలి, ఏం జరుగుతుంది? దేవుని మందసం పట్టబడింది, ఒకటి. రెండు, మామ చనిపోయాడు, భర్త చనిపోయాడు, ఏలీ గారి రెండో కుమారుడు కూడా చనిపోతాడు. అక్కడ చదువుకుంటే మీరు ఆ సంగతి ఆమె విని నొప్పులు ఎక్కువయ్యి ప్రసవం ఆయను. అంటే ముగ్గురు చనిపోయారన్న సంగతి వింది, మందసం పట్టబడిన సంగతి వింది. విని కుమారుడికి జన్మనిస్తూ ఆమె మాట్లాడుతున్న మాట ఏంటో ముందుకు చదవండి. ఆమె మృతి నుండి చుండగా, ముగ్గురు చనిపోయారు, ఏమో కూడా మరణానికి సిద్ధంగా ఉంది. దగ్గర నిల్చుంటారుగా, కాన్పు చేసిన తర్వాత ఆడవాళ్ళు ఉంటారు కమ్మా, వాళ్ళు చెప్తున్నారు ఆమెతో, భయపడబాకు. ఎందుకు భయం ఆంకి? ఎందుకు భయం? ఒకవేళ ముగ్గురు చనిపోయారు అనుకుంటే తర్వాత ఏమంటుందో చూడండి. ఆమె జవాబు చెప్పట్లా. వాళ్ళు ఆ మాట చెబుతున్నప్పుడు, అమ్మ భయపడబాకు, నీకు పండంటి మగబిడ్డ పుట్టాడని ఆ తల్లితో చెబుతుంటే ఆ తల్లి ఏమంటుంది? ఏం చెప్పట్లా, లక్ష్య కూడా పెట్టట్లా, సమాధానం చెప్పట్లా, వినట్లా. దేవుని మందసం పట్టబడిన సంగతి తన మామయు పెనిమిటియు సంగతిని తెలుసుకొని ప్రభావము తన బిడ్డకు, ఆలోచించండి, డిస్టర్బెన్స్ ఏమొద్దు, కొంచెం ముగిచ్చేస్తాను దయచేసి. ఏం పేరు పెట్టింది? ఈకాబోతునంటే అర్థం ఫుట్ నోట్లో ఉండిద్ది కింద, బాగా వినండి. ఆ బిడ్డకి ఏం పేరు పెట్టింది? డేవిడ్ అన్న పాపకి ఏం పేరు పెట్టాడు? రిషిక, చక్కని పేరు. పవిత్ర సిస్టరు డేవిడ్ ఇద్దరు కలిసి పాపకి ఏం పేరు పెట్టారు? రిషిక. పవిత్ర సిస్టర్ బిడ్డకి రిషిక అని పేరు పెట్టింది. ఈ తల్లి ఏం పేరు పెడుతుంది అంటే, దేవుని మహిమ ఇశ్రాయేల్లో నుంచి వెళ్ళిపోయింది. ఇదేం పేరండి? ఏమండి, రిషిక అని పిలవటం ఎంత చక్కగా ఉంది, అంతే కదా? రిషిక అని పిలవటం ఎంత చక్కగా ఉంది. బిడ్డకు ఆ పేరు పెట్టడం ఏంది? వాళ్ళ మామ పేరు ఏలి ఉన్నాడు, భర్త పేరుంది, భక్తులు చాలామంది ఉంటారు, యాజకులు వీళ్ళంతా సామాన్యులు కాదు, సేవ చేసేవాళ్ళు. వీళ్ళ పేర్లు ఏం చెప్పట్లేదు. ఆమె ఏం చెబుతుంది? దేవుని మహిమ ఇశ్రాయేల్లో నుంచి వెళ్ళిపోయింది. ఇదేం పేరండి? విచిత్రమైన పేరు. అంటే భర్త చనిపోయాడన్నది ఆమెకు మతిలో లేదు, భర్త పేరు. మామ చనిపోయాడన్నది మామ పేరు మతిలో లేదు. ఒకే ఒకటి మతిలో ఉంది, దేవుని మహిమ ఇశ్రాయేల్లో లేదు. ఇది ఎందుకు? అంక మంచి పేరు తట్టలేదా? ఏమంటే అబ్రహాం గారు, ఇసాక్ గారు అని ఈ పేర్లు లేవా? వాళ్ళకి తెలియదా? మరి ఎందుకు ఆ మాట చెబుతుంది? ఆ పేరే ప్రత్యేకంగా ఆ పేరు ఎందుకు చెబుతుందంటే, ఆ పేరు వలన సమాజానికి గుణపాఠం నేర్పాలి. అది ఆ తల్లి ఆలోచన. ఇప్పుడు ఆ బిడ్డ పెద్దవాడవుతూ తిరుగుతూ ఉంటాడు సమాజంలో. ఇప్పుడు రిషిక ఉంది, బాగా వినండి, రిషిక ఉంది, అమ్మా రిషిక అని పిలిస్తే పలికిద్ది. ఇప్పుడు ఆ బిడ్డని ఏమని పిలవాలి సమాజం? దేవుని మహిమ ఇశ్రాయేలు నుంచి వెళ్ళిపోయింది అని పిలవాలి, అంతేనా? దేవుని ప్రభావం అన్న మహిమ అన్న ఒకటే అండి. దేవుని మహిమ ఇశ్రాయేలు నుంచి వెళ్ళిపోయింది ఇట్రా అనాలి. ఇప్పుడు వినేవాడికి ఏం గుణపాఠం? నేను చేసిన తప్పు వల్లే దేవుని మహిమ మనలో నుంచి వెళ్ళిపోయింది. పిలిచేవాడికి, వినేవాడికి అవును మన వల్లే, నా వల్ల, నా కుటుంబం వల్ల, మన సమాజం వల్ల దేవుని మహిమ మనలో నుంచి వెళ్ళిపోయింది. పిలిచేవాడికి వినేవారికి ఇద్దరికి, ఇరువురికి గుణపాఠాన్ని నేర్పుతుంది ఆ తల్లి తన బిడ్డకు పేరు పెట్టి. ఏమంటే ఈ రోజుల్లో మనం మంచి పేరు వెతుక్కుంటామే కానీ ఆ పేరులో ఉన్నటువంటి
ఆ అర్థాన్ని మనం గ్రహించం. పేరు కాదు ముఖ్యం. ఆ తల్లి ఆలోచించిన ఆలోచన విధానం ఏందంటే, నా బిడ్డ పేరు వల్ల మరణాపాయంలో ఉంది. చనిపోతుంది, అది గుర్తుపెట్టుకోండి. చనిపోతూ సమాజానికి ఒక గుణపాఠాన్ని నేర్పాలనుకుంది. ఆ బిడ్డకు ఆ పేరు పెట్టింది. ఇకాబోతు. దేవుని మహిమ ఇశ్రాయేలులో నుంచి వెళ్ళిపోయింది. దేవుడికి తిరిగి ఇవ్వటం ఒక ఎత్తు అయితే, ఆమె దేవునిలో పెంచలేదు. ఎందుకనగా ఇక ఆ మరణానికి సిద్ధంగా ఉంది. పేరు వలన గుణపాఠం రావాలి. దయతో మీరు తల్లిదండ్రులుగా ఉన్నటువంటి మనంతా మతిలో పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడు మనకిచ్చినటువంటి ఈ పిల్లల్ని తిరిగి దేవుని సన్నిధిలో మనం పెంచాలి. అదే కుటుంబానికి సరైన అర్థం. అందుకే దేవుడు కుటుంబ వ్యవస్థను నిర్మించాడు. కనుక పేరు వల్లనే ఆ తల్లి సమాజానికి గుణపాఠం నేర్పిందని, మన పిల్లల్ని మనం దేవుని సన్నిధిలో పెంచాలని నాకు నేను హెచ్చరిస్తూ, మీ అందరికి తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. మీ అందరికీ నా వందనాలు.